హలో హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మీకు నేను 2 మినిట్స్లో మినీ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను మైదా పిండిని అవాయిడ్ చేసి గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు 1 కప్ గోధుమ పిండి అండ్ అలాగే బేకింగ్ సోడా, కొంచెం సోడా, ఈ 3 కలిపి మంచి జల్లెడ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఏ కప్తోనైతే వీట్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం తురుము తీసుకోవాలి. షుగర్ అయినా కూడా తీసుకోవచ్చు మీరు. నేను బెల్లం తీసుకుంటున్నాను, కొంచెం ఎంతైనా షుగర్ కంటే బెల్లం మంచిది కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఆయిల్ అండి, బట్టర్ అయినా వేసుకోవచ్చు, నేను ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు చక్కగా కలుపుకుందాం వాటిని. ఇప్పుడు కొన్ని పాలు వేసుకుంటూ మనం కలుపుదాము. కాచి చల్లార్చిన పాలండి ఇవి. ఇలా అవుతుందండి. మనం ఏ కప్తోనైతే వీట్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తోని 1 కప్పు పాలు పడుతుంది మనకి. ఇప్పుడు మనము ఇలా ఇది చేసి పెట్టుకున్న ఇక్కడ పెట్టేశానండి నేను ఆల్రెడీ. మనం గుంత పొంగనాలు వేసుకుంటాం కదా, అది తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి అడుగు అంటకుండా ఇప్పుడు కొంచెం మనం ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద కొంచెం ఇట్లా మనము డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని మెల్ట్ చేసేసి ఇలా మధ్యలో వేసేసుకొని ఇలా చాక్లెట్ వేసిన దానిపైన ఇంకొకసారి ఇలా పైనుంచి ఇంకొక లేయర్ వేద్దాము. ఫుల్గా కొంచెం వేసేసి పైన చాక్లెట్ మధ్యలో వేసి పైనుంచి ఇంకొకసారి లేయర్ మనం మిక్స్ చేసుకున్న దాన్ని వేద్దాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చేది. చూడండి ఎంత చక్కగా అయినాయో. ఇక మనం చాక్లెట్ వేసాం కదా మధ్యలో, ఇదిగోండి దీన్ని చాలా సాఫ్ట్గా అవుతాయండి 2 మినిట్స్లోనే.
చాలా వేడిగా ఉంది. ఇదిగోండి, ఇది చాక్లెట్ వేయలేదు, వితౌట్ చాక్లెట్. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. ఒకటి మినీ కేక్.